హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే కొబ్బరితో స్వీట్ చేస్తుందంట మా మాధవి. నేను చిన్నప్పుడు చేసేది కానీ కొంచెం మర్చిపోయినా. మా మాధవి ఏంటంటే యూట్యూబ్లో చూసి ఈ కొబ్బరి కుడకలు దేవుని కాడ పెట్టిన కొబ్బరి కాడ ఉంటాయిగా, ఆ కొబ్బరి కుడకలతోని అక్కడ కాజు జీడిపప్పు మొత్తం మిక్సింగ్ చేసి దీన్ని చెక్కు తీసి ఏం లడ్డూలు మాధవి కొబ్బరి లడ్డూలు చేస్తుందంట దేవునికి. అయితే దేవునికి కొబ్బరికాయ కొడతాం మనం. ఆ కొబ్బరికాయ ఏం చేస్తాం, ప్రసాదం చేసి పంచుతాం. మా మాధవి ఏం చేస్తా అంటే ఆ కొబ్బరి ప్రసాదం తీసుకొని మిక్సీలో వేసి పట్టి మళ్ళీ దేవునికే పెడుతుందంట కొబ్బరికాయ. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉండరు మన హైదరాబాద్లో. దేవుని కొబ్బరికాయ కొడుతుంది అయిపోయాయి, ఎవరికైనా మంచి పెట్టాలి. కానీ మా మాధవి ఏం చేస్తాను అనుకుంటావు, ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని తీసి మళ్ళా ఇక కొబ్బరి అంతా ముక్కలు ముక్కలు చేసి మిక్సీలో వేసి గెద్దు కూడా పట్టి మిక్సీ అవి వేసి చక్కెర అవన్నీ వేసి ఇక లడ్డు చేసి మళ్ళీ దేవునికే పెడుతుందంట. అట్లా అంటే ప్రసాదం పరమానం ఉన్నప్పుడు అలా కొబ్బరి ముక్కలు వేయవా? అది దేవుడివే కదా. అవి ఒట్టి కుడకలు, అవి ఒట్టి కుడకలు ఎట్లా వేస్తావు? పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వేస్తావు. ఆ మిక్సీ ఖరాబ్ వేసావు. డోర్ పెట్టాలనా? నీ చెవులలో పత్తి లేదు, ఏం లేదు, గుల్వర్ కట్టుకొని పోయినావు, చల్ల గాలి వస్తుంది, నీ సిగ్గిదే అది శరం లేదు. ఆ సిగ్గి తప్పిందానా? ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇగో పత్తే లేదు. ఎట్లా చూస్తుంది చూడు, గుడ్ల గువ్వ కవర్లు వేసుకొని గూ అంటుంది. ఇలా అయితే మిక్సీ పట్టి ఒక కడాయిలోకి అయితే తీసుకోవాలంట. ఇలా అయితే ఇగో ఏం పెట్టుకోవాలంట, జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు వేస్తే కూడా బాగుంటాయి. కిస్మిస్లు కూడా ఉండే మన ఇంట్లో. ఇలా వేసుకొని మొత్తం ఏంపి ఇట్లా ఇవి కూడా మిక్సీ పెట్టాలి వేస్తే కథ స్వీట్ అయిపోతుందంట. అందరు దేవునికి ఉండ్రాల పాశం పెడితే మా మాధవ అయితే కొబ్బరి పాశం పెడుతుందంట. మిక్సీ మొత్తం ఈడ దాకా రావాలి. బెల్లం పలగొట్టు, బెల్లం కొంచెం పొడి పొడి వేసి నేను అది ఫ్రై చేసుకున్నా కానీ బెల్లం పలగొట్టు. ఫ్రిడ్జ్లో బెల్లం ఉంది. కొబ్బరి మొత్తం ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో బెల్లం యాడ్ చేసుకొని చూపిస్తా బెల్లం ప్రాసెస్ కూడా. నువ్వైతే బెల్లం పలగొట్టు. అదే అన్న మంట తక్కువ. ఇది కూడా ఇందులో సగమే అంత మరీ స్వీట్ ఉంటే కూడా బాగుండదు. మరీ అంత గట్టి గట్టిగా చిన్న చిన్నవి కరగాలిగా. తొందరగా కరగాలంటే నేనైతే ఈరోజు గణేశునికి నేనే స్వయంగా ప్రసాదాలు చేసి పెడుతున్నా దేవునికి. ఎందుకంటే మా మాధవి దేవుడు చెప్పిందంటే దేవుడు నన్ను ఏం చేయాలని అలిగేది ఉంటుంది. అవును, ఉండ్రాల పాయసం చేసినాను కాబట్టి ఈరోజు కొబ్బరితో కొబ్బరి లడ్డు చేస్తాను. బెల్లం మొత్తం కరగాలి, మంట మాత్రం చిన్నగానే ఉండాలి. అదే బెల్లం మొత్తము ఆ బెల్లంతో కొబ్బరి మొత్తం ఉడుకోవాలి. మూత పెట్టి ఇక అదే మెల్ట్ అవుతుంది, ఆవిరికి మెల్ట్ అవుతుంది కానీ మూత పెట్టేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు క్లోజ్ చేయాలి. నువ్వైతే మూత పెట్టు, ఇది కాదండి గిన్నెలో పెట్టు, ఈ గిన్నెలో పెట్టు. చిన్నగాడు అయితే ఏడుస్తుండు కా అంటుండు ఒకటేసారి. పప్పులు ఇస్తుంది. ఇగో ఇలా అయితే మంచిగా ఎంపుకోవాలి. మిక్సింగ్ అయితే వేస్తున్నాను నేను. ఇగో మిక్సింగ్ అయితే వేస్తున్నాము. ఇగో
వద్దంటే వద్దంటుండే నాకు ఫోన్ కావాలంట. ఇది బాదం కాజు ఇవి ఫ్రై చేసి మిక్సీ చేసి వేసుకోవాలి. దాంతోపాటు కొన్ని ఇలాచీలు ఒక 4-5 అంతేనా? 4-5 ఇలాచీలు వేసి మరి మెత్తగా కాకుండా బరుసు పట్టుకోవాలి. బరుసుగా పళ్ళ తింటుంటే మధ్య మధ్యలో తాకేటట్టు ఫీలింగ్ కావాలి. నీకు అది మిక్సీకినే పెట్టవసలేదు, నీకు సీటెడ్ వేస్తుంది. ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా పట్టుకుంటే తింటుంటే పండ్లకు తాకుతుంటే స్వీట్ కూడా అది మెత్తగా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం బరదుంటే బాగుంటుందంట. అంటే మరి మీ మెత్తగా అయితే కూడా బాగుండదు. అందుకు కొంచెం బరదుంటే కొంచెం ఫ్లేవర్ కూడా మనకు అనిపించాలి కదా. అందుకు ఇంకో ఫైనల్కి అయితే ఇట్లా అయితే వచ్చింది. అది అయితే గుంజుకుంటలేదు, కొబ్బరికి అయితే తాగుతుంది. జై గణేష్ మహారాజ్కి జై. వక్రతుండ వాంకాయ కోటి సూర్య తమప్రభ నిర్విఘ్నం కరిషే. కలశమ్మకు బొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టి అగరబత్తీలు ముట్టింది. సో ఫైనల్గా లడ్డు ఉండలు కట్టేంత వరకు వచ్చింది. ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టుకున్న బాదం పొడి అయితే ఇందులో వేసేయాలి. ఇదంతా ఒకసారి మంచి కలబెట్టుకోవాలి. మా వారు వీడియో తీసి ఫోన్ రాగానే బిజీ అయిపోయింది అనమాట. ఇంకా మనం వీడియో తీయమని కింద మీద పడ్డా ఇప్పుడు రాడిగా. ఇంతేనండి, సింపుల్గా ఈజీగా కొబ్బరిలు వేస్ట్ చేయకుండా కొబ్బరి లడ్డూలు అయితే ఇలా చేసుకోవాలి. సో మన వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా. మన ఛానల్ని చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. లాస్ట్కి అయితే వచ్చేసింది. సో స్మెల్ కూడా మంచిగా వచ్చేస్తుంది. ఇలాచీ ఫ్లేవర్ అయితే స్మెల్ బాగా వస్తుంది. సో ఇది ఎలా అంటే ఉడికిందా లేదా అనేది ఇట్లా ఉండలు చేసుకుంటే దగ్గరకు అవుతుంది అనుకుంటే బంద్ చేయండి. ఇవ్వండి. సో ఇది చల్లారిన తర్వాత ఇంకా ఉండలు కట్టేసుకొని అంటే లడ్డూలు లెక్క చేసుకోవాలి. అలా కూడా తినొచ్చు కదా, ఇంకా లడ్డూలు ఎందుకు అంటే మామూలు లడ్డూలు పొడి పొడి అట్లాగే తింటామా, ఉండలు కడతాం కదా. సో ఇది కూడా అంతే, లడ్డూల్లా చేసుకుంటే కొంచెం ఇంట్రెస్ట్గా తింటామన్నమాట. దేవుడికి కూడా సమర్పించుకోవడానికి బాగుంటుంది. సో చల్లారిన తర్వాత ఉండలు కట్టాయి కదా, ఉండలు కట్టేసుకుంటే ఫైనల్ అయిపోతుంది. అది కూడా నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, మా మాధవ్ ఎలా తయారు చేసిందో. కొబ్బరి కుడుకలతో మంచి లడ్డు చేసింది. దాంట్లో జీడిపప్పు, కాజు, బెల్లం, పానకం బట్టి ఇలా చేయడం అయితే జరిగింది. దేవునికి ఎంతో ఇష్టమని చేసింది. ఆమె భక్తి కూడా మెచ్చి దేవుడు ఏ వరం ఇస్తాడో ఆమెకి తెలియదు, నాకైతే. అంటే పైసల రూపంలో కానీ ఏదైనా జాబ్ రూపంలో కానీ కోరుకుంటారు కదా, అట్లా. నువ్వు మంచిగా ఉండి నువ్వు మమ్మల్ని చూసుకుంటే చాలు. దేవుడు కోరికలు లేవు, నువ్వు ప్రశాంతంగా ఉంటే చాలు. దేవుడు మంచిగా ఉంటే నేను మంచిగా ఉన్నట్టు అంతే. నువ్వు ప్రశాంతంగా ఉంటే చాలు.